అందరికి నమస్కారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్ మ్యాచెస్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పాలా. ఎందుకంటే లీగ్ మ్యాచెస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో అయితే ఈ లీగ్ మ్యాచెస్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న అకాడమీస్కి అయితే వెళ్ళి సో అక్కడైతే మీ పర్ఫార్మెన్స్ వాళ్ళు ట్రయల్స్ పెడతారు. సో అక్కడైతే మీ పర్ఫార్మెన్స్ చూపించి దాని తర్వాత అక్కడైతే వాళ్ళ అకాడమీ తరఫున మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో దీని ద్వారా మీకు మొత్తం లీగ్ మ్యాచెస్లో 13 మ్యాచెస్ అయితే ఉంటాయి. మీకు మొత్తం ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి ఒక 8 మ్యాచెస్ అయితే మీకు ఛాన్స్ ఇస్తారు. 8 మ్యాచెస్ ఇవ్వచ్చు, లేదంటే అంతకంటే తక్కువ మ్యాచెస్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ ఆల్రెడీ ఉంటారు కాబట్టి. సో దానికి అనుగుణంగా మీకైతే ఛాన్స్ ఇస్తారు. సో అయితే మినిమం నాకు తెలిసి అయితే ఒక 8 మ్యాచెస్ అయితే ఇస్తారు, మంచి ప్లేస్ ఉంటే అక్కడ. సో ఆ 8 మ్యాచెస్ కనుక మీరు ఆడితే అక్కడ మొత్తం మనకి 200 క్లబ్స్ దాకా ఉన్నట్టుండే, 200 పైన ఉండే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద. సో అయితే ఈ 200 క్లబ్స్ నుంచి దాదాపు ఒక 4000 మెంబర్స్ అయితే ఆడతారు. సో ఆ 4000 మెంబర్స్లో మొత్తం ఒక 40 మెంబర్స్ని అయితే తీస్తారు. సో ఆ 40 మెంబర్స్లో మీకు ఆ 40 మెంబర్స్ని తీసి వాళ్ళని స్టేట్ ప్రాబుల్స్కి అయితే సెలెక్ట్ చేస్తారు. ఆ స్టేట్ ప్రాబుల్స్ నుంచి మీరు స్టేట్కి ఆడొచ్చు. సో దాంట్లో మళ్ళీ వాళ్ళు వాళ్ళ దాంట్లో నుంచి మళ్ళీ కొంతమందిని తీసుకుంటారు, ఒక 20 ఆర్ 18 మెంబర్స్ని అలాగా. సో వాళ్ళైతే స్టేట్ టీం అయితే రిప్రజెంట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మీరు రంజీ ట్రోఫీస్ ఇలా అయితే ఆడొచ్చు అనమాట. సో అయితే మీకు మంచి టాలెంట్ ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న అకాడమీస్కి అయితే మీరు వెళ్ళి అక్కడైతే మీరు నేమ్ అయితే రిజిస్టర్ చేసుకోండి. సో దాని తర్వాత మరి ఎవరైనా దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చు, అదర్ స్టేట్ ప్లేయర్స్ ఎవరైనా సరే అంటే ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఖచ్చితంగా 1 ఇయర్ నుంచి హైదరాబాద్లో కానీ లేదంటే ఈ తెలంగాణ ఏరియాస్లో కానీ మీరు 1 ఇయర్ నుంచి చదువుతున్నట్టు కానీ ఇక్కడ స్టే ఉన్నట్టు కానీ మీరైతే ఒక ప్రూఫ్ అయితే చూపించాలా. సో అది చూపిస్తే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఆ క్లబ్ తరపున అయితే తీసుకుంటారు. సో ఇదండి, మీకు లీగ్ మ్యాచెస్ అయితే త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. సో కాబట్టి దీనికైతే రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళైతే చేసుకోండి.